ఏంటి అఖిల్ బాబు? నువ్వు నాకు ఫేవర్ చేయాలి శ్యామ. చెప్పండి అఖిల్ బాబు. చెప్పాక మళ్ళీ కాదనకూడదు. మీరు చెప్పాక కాదని అంటాను అఖిల్ బాబు, చెప్పండి. మన కొత్త మసాలా పౌడర్ గురించి డెమో వీడియో కోసం డాడీ ఒక షెఫ్ ని అరేంజ్ చేశారు. తీరా సమయానికి ఆ షెఫ్ వాళ్ళు రెస్పాండ్ అవడం లేదంట. ఆ డెమో వీడియో నువ్వు చేయాలి శ్యామ. నేనా? చేయగలవు శ్యామ, నువ్వే చేయగలవు. డాడీ, శ్యామతో చేయిద్దాం. ఎలాగో తనకి మన మసాలాల గురించి బాగా తెలుసు కదా, పైగా ట్రెడిషనల్ గా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా అఖిల్, శ్యామతోనే చేయిద్దాం. శ్యామ, నీకు ఓకే కదా? నేను మా క్లబ్ మెంబర్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. రేపు ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. అత్తయ్య ఇంట్లో పార్టీ ఉందన్నారు. నేను కూడా లేకపోతే ఎలా? ఈ డీల్ కూడా ముఖ్యమే కదా. త్వరగా ముగించుకొని ఆ సమయానికల్లా వచ్చేద్దాం. ఇదేంటి ఇంతగా ఆలోచిస్తుంది? దీన్నేమైనా సడన్ గా సీఎంగా చేయమన్నారా ఏంటి? దీనికే ఇంతలా ఆలోచిస్తుంది. ఓకే మామయ్య గారు. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ. అఖిల్, నువ్వు శ్యామాని తీసుకుని వెళ్తే మరి నా పార్టీ పనులు ఎవరు చూసుకుంటారు నాన్నా? ఏం లేదు మమ్మీ, ఐశ్వర్య వదిన శ్యామ ఇద్దరు కలిసి ఒక 1 hour లో ఫినిష్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. వదిన, మీరు శ్యామ కలిసి నాతో రండి. అలాగే అఖిల్. ఐశ్వర్య, అత్తయ్య, తొందరగా ఫినిష్ చేసుకుని రండి. ఇంట్లో పార్టీ పనులు చూసుకోవాలి. అలాగే అత్తయ్య. తొందరగానే ఫినిష్ చేసుకొని వస్తాను. శ్యామ రా. బాయ్ మమ్మీ. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. శ్యామ కొత్త మసాలా డెమో చేయడానికి వెళ్తున్నాం. ఓ అవునా, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. అఖిల్ గారు, నేను కూడా రావచ్చా ప్లీజ్? రండి టీచర్. అఖిల్ అడిగేసరికి ఏదో గొప్పగా ఫీల్ అయిపోయి తలాడించి వచ్చేసింది. కానీ ఇక్కడి మార్కెటింగ్ వాళ్ళు ఈ హడావిడంతా చూసేసరికి భయం వేసినట్టుంది. అందుకే
కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంది. తనిలా టెన్షన్ పడుతుంటే చూడ్డానికే కదా మనం వచ్చింది. ఒట్టి టెన్షన్ చూడ్డానికే కాదు, అంతకు మించి. నువ్వే ప్లాన్ లేకుండా ఇక్కడికి రావు, నన్ను ఇక్కడికి తీసుకురావు, నాకు తెలుసు కదా. ప్లాన్ చేసింది నేనే, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది నువ్వు. ఏంటా ప్లాన్? డన్. నేను శ్యామ్ అని మాటల్లో పెడతాను, నువ్వు వెళ్ళి పని ఫినిష్ చేయి. అలాగే. శ్యామ, ఇలారా చూడు. చూడు, ఇది చిన్న విషయం కాదు. ఈ మార్కెటింగ్ కంపెనీ చాలా పెద్దది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి. ఏ చిన్న పనిలో తేడా వచ్చినా వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు. జాగ్రత్త. అది శ్యామ. అర్థమైందక్క, థ్యాంక్ యూ. నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అంతే కదా? తప్పకుండా మీ మాట నిలబెడతాను. ఈ డీల్ని సక్సెస్ చేస్తాను. ఓకే శ్యామ, పని చేసుకో. అఖిల్ బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఓకే సార్. సార్. శ్యామ తలకిందులుగా తపస్సు చేసినా గాని ఇక్కడ స్టవ్ ఆన్ అవ్వదు. గ్యాస్ పైప్ లేకుండా వంట ఎలా చేస్తుంది? వాళ్ళు మహా అయితే ఇంకో 1 hour ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఏంటి, ఏదో జరుగుతోంది, కానీ ఏం జరుగుతుందనేది అర్థం కావడం లేదే. దీని డెమో చూడకముందే వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతున్నట్టున్నారు. నాకలా అనిపించట్లేదే. చూద్దాం పద.
చిలకమ్మ ఏర్పాట్లన్నీ అయినట్టేనా? అయినట్టేనమ్మా. ఆ ముక్కు పొడం మాను. కంగ్రాచులేషన్స్ వసంత. థ్యాంక్ యూ. మమ్మీ నాకెందుకో భయం వేస్తోంది మమ్మీ. నేను నీ పక్కనుండగా నీకు భయం దేనికి? ఎవరిని ఏ సెంటిమెంట్తో కొడితే పనులవుతాయో నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పెట్టుకో, పద. వదినా రండి రండి. రూపారాణి గారు, మీ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే వసంత గారు పార్టీ ఇస్తామంటే అందులో మీ పాట కావాలని మేమే కోరాం. అమ్మా తల్లి, నా టెన్షన్కి నువ్వే నా కారకురాలివి. ఏంటొదినా రూపారాణి డల్గా ఉంది? అదేం లేదుదిరా, తనకు కొంచెం జలుబయింది, అందుకే అనీజీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా, ఈ ఆనంద్ వర్మ ఇంట్లో లేనట్టున్నాడు. ఏటమ్మా, ఏదైనా పోగొట్టుకున్నారా? ఏం లేదు. ఈ శ్యామ ఎక్కడా కనిపిస్తే ఎక్కడికెళ్ళుంటుంది? వైదేహి, శ్యామ ఏంటి ఎక్కడ కనిపించట్లేదు? శ్యామ ఆఫీస్కి వెళ్ళిందండి. ఆఫీస్కా? దేనికి? ఏదో చిన్న పనుండి అఖిల్ తీసుకెళ్లాడు. ప్లీజ్ బీ సీటెడ్ సార్. ఓకే సార్. అప్పటి నుంచి శ్యామ అటు ఇటు కంగారుగా తిరుగుతుంటే డెమో చేయడానికేమో టెన్షన్ పడుతుంది అనుకున్నా, కానీ ఇంత సెటప్ చేసిందా?
చాలా బాగుంది. ఎక్సలెంట్. ఎక్సలెంట్. మీ ప్రోడక్ట్ బాగా నచ్చింది మాకు. మీ మసాలా పౌడర్ని మార్కెటింగ్ చేయడానికి మాకు ఓకే. మీ ప్రోడక్ట్ మా కంపెనీకే ఇవ్వాలి. మేమే మార్కెటింగ్ చేస్తాం, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇవాళే మా ఆఫీస్కి రండి, అగ్రిమెంట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. పద. Shama, you did a great job. శ్యామా, నువ్వు వదిన ఇంటికి బయలుదేరండి. మమ్మీ కాల్ చేసింది, నేను వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని వస్తాను. అలాగేనండి. మమ్మీ, ఏంటి మమ్మీ, నన్ను భయపడకు, కంగారు పడకు, ఏదో చేస్తాను అది ఇది అన్నావు. తీరా చూస్తే ఆ శ్యామ ఆఫీస్కి వెళ్ళిందట. వీళ్ళందరూ ఇప్పుడు నన్ను పాడమంటే నా పరిస్థితి ఏంటి? నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు, నేనేదో ఒకటి చేస్తాను. ఏమైంది మమ్మీ? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది. మమ్మీ, నా పని అయిపోయింది మమ్మీ ఇవాళ. నువ్వు కాస్త ఓపిక పట్టు, నేను చూసుకుంటానని చెప్పాను కదా. అయ్యో, వచ్చారా? శ్యామ, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అత్తయ్య. మన కొత్త మసాలా పౌడర్లు వాళ్ళకి బాగా నచ్చాయి. పార్ట్నర్షిప్ కి కూడా ఒప్పుకున్నారు. వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వద్దన్నారు. అగ్రిమెంట్ కూడా తీసుకుంటాము అని అఖిల్ బాబుతో అన్నారు.